నమస్తే అండి బోస్ కుమారి. హరిహర వీరమల్లు సినిమా పరిస్థితి ఏంటి అసలు? నేను ఇటీవల మొన్న థియేటర్లకు సంబంధించిన సమస్య వచ్చినప్పుడు కూడా ప్రస్తావించాను. 12వ తారీఖు ఖచ్చితంగా సినిమా రిలీజ్ అవుతుంది, కావాలంటే రాసి పెట్టుకుని అనేటువంటి విధంగా. ఈ థియేటర్ల సమస్య అనేది సినిమా రిలీజ్ అవడానికి ఎలాంటి అడ్డంకి కాదు అనేటువంటి విధంగా అర్థమైపోయింది అసలు ఆల్మోస్ట్. కానీ ఇప్పుడు కొత్త సమస్య వచ్చింది. ఆ సమస్య ఏంటి అనేది మాత్రం అర్థం కాలేదు టెక్నికల్ గా. అంటే ఎంత సీరియస్ అనేటువంటి ఇష్యూ ఒకసారి అర్థం చేసుకోవచ్చు. దాంట్లో ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారు రెమ్యునరేషన్ వెనక్కి ఇచ్చేసాడు అని అంటే ఇదేదో పెద్ద ఇష్యూ. కాకపోతే మనకు అర్థమవుతుంది ఏంటంటే ఖచ్చితంగా దీంట్లో ఖర్చు ఎక్కువ అవుతుంది సినిమాకి, ఇంకా చేయాల్సి ఉంది అనేటువంటి విధంగా. కొంతమంది ఒక వర్షన్ అయితే, కొంతమంది ఏంటంటే అంటే ఏ రేంజ్ లో అయితే ఏం రత్నం గారు కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళు అనుకున్నారో ఆ రేంజ్ రీచ్ అవడానికి ఇంకొంచెం సీజీ వర్క్ చేయాలి, విఎఫ్ఎక్స్ ఇంకా చేయాలి అనేటువంటి విధంగా దానికి ఖర్చు అవుతుంది. ఆ ఖర్చు అంటే దాదాపుగా ఒక్క సీక్వెన్సే 20 కోట్ల పైన ఖర్చు అయిందట. ఏది షూటింగ్ కి 20 కోట్ల పైన ఖర్చు అయిందట ఒక్క సీక్వెన్స్. మరి దాన్ని మళ్ళీ విఎఫ్ఎక్స్ లో చేయాలి కదా, ప్రతి ఫ్రేమ్ చేయాలి కదా, కాబట్టి దానికి ఇంకెంత ఖర్చు అవుతుంది. కాబట్టి అట్లాగే ఎన్ని సీన్స్ ఉంటాయి అంటే టోటల్ గా అవుట్పుట్ ఇంకా బెటర్మెంట్ ఇవ్వటం కోసం ఇన్ని సంవత్సరాల షూటింగ్, ఇన్ని సంవత్సరాల నిరీక్షణ, ఫ్యాన్స్ యొక్క నిరీక్షణ, ఈ సినిమా 5 సంవత్సరాల పాటు సుదీర్ఘంగా జరిగినటువంటి ఈ సినిమా మరి దీనికి అవుట్పుట్ ఇంకా బాగా రావాలి, బెస్ట్ గా రావాలి, ఎక్స్పెక్టేషన్స్ ఇంకా ఇవ్వాలి అనేటువంటి విధంగా మరి టీం పడుతున్నటువంటి కష్టం, డైరెక్టర్స్ మారటం, ఇవన్నీ కారణాలు అవటంతో అనుకున్నటువంటి విధంగా ఇంకా అవ్వటానికి, ఇంకా రీచ్ అవటానికి పవన్ కళ్యాణ్ గారు రెమ్యునరేషన్ వెనక్కి ఇచ్చేసాడు అనేది క్లియర్ గా అర్థమవుతోంది. కాబట్టి టెక్నికల్ ఇష్యూ దీంట్లో వచ్చింది, కొంత సాటిస్ఫాక్షన్ అనేది ఇంకా రావాలి, దానికోసమే పోస్ట్ పోన్ అవుతుంది అనేటువంటి విధంగా. అంటే ఈసారి పక్కాగా ప్రింట్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాతే డేట్ అనౌన్స్మెంట్ అనేది ఉండొచ్చు అనేటువంటి విధంగా చాలా మంది ప్రస్తావిస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అంటే బెటర్మెంట్ కోసం ట్రై చేయడంలో తప్పేం కాదు, ఖచ్చితంగా టీమ్ కి సాటిస్ఫాక్షన్ ఉండాలి. ఇన్ని సంవత్సరాల తర్వాత సినిమా రిలీజ్ అవుతుందని అంటే అషమాషి వ్యవహారం కూడా కాదు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో కనీసం సినిమా ఏ రకంగానూ అవకతవకలకు గురవటానికి లేదు, లేకపోతే విపరీతమైన ట్రోల్స్ గురవుతుంది, రాజకీయ అవహేళనలకు గురయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎక్కడ ఛాన్స్ తీసుకోవడానికి లేదు. ప్లస్ అది కూడా కాకుండా పాన్ ఇండియా లెవెల్లో మొట్టమొదటి సినిమా. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు భారతదేశం మొత్తం తెలుసు, అన్ని రాష్ట్రాలకి పవన్ కళ్యాణ్ గారు తెలుసు. పవన్ కళ్యాణ్ గారి పేరు ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి ఎలక్షన్స్ రిజల్ట్స్ తర్వాత మారుమోగిపోయింది. ప్లస్ అది కూడా కాకుండా అన్ని రాష్ట్రాల్లో కూడా, ఇతర రాష్ట్రాల్లో కూడా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కి సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ గారు అంటే ఏంటి, పవన్ కళ్యాణ్ గారి మీద ఒక ఆసక్తి, ఆయన సినిమా మీద ఆసక్తి ఖచ్చితంగా ఏర్పడ్డాయి. కాబట్టి మార్కెట్ అయితే విపరీతంగా ఉంది. ఈ మార్కెట్ లో రిలీజ్ అయ్యి ఖచ్చితంగా సినిమా బాగుంది అనిపించుకుంటే చాలు, అసలు ఆ రికార్డులు ఎవరు ఆపలేరు, అసలు విపరీతమైన రికార్డ్స్ వస్తాయి. కాబట్టి దానికోసం కాంప్రమైజ్ అవ్వకుండా సినిమా తీయాలి. ఇప్పుడు ఏంటంటే ప్రధానమంత్రి మోదీ గారే పవన్ కళ్యాణ్ గారి గురించి పొగుడుతూ మాట్లాడినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. అంటే దేశం మొత్తం పవన్ కళ్యాణ్ గారి గురించి ఎలా చర్చ జరిగిందో అందరికీ తెలుసు. ఆయన ఏ ఇష్యూ తీసుకున్నా దేశం మొత్తం ఏ విధంగా చర్చ జరుగుతుందో తెలుసు. కాబట్టి దేశం మొత్తం కూడా పవన్ కళ్యాణ్ గారు అందరికీ తెలుసు, దేశం మొత్తం తెలుసు. కాబట్టి తెలిసినప్పుడు ఖచ్చితంగా సినిమా బాగుండాలి, కొంచెం మంచి టాక్ తెచ్చుకుంటే చాలు రికార్డ్స్ బద్దలైపోతాయి అనేటువంటి విధంగా. ప్లస్ అది కూడా కాకుండా ఏంటంటే ఈ సినిమా హిట్ అనేది చాలా కీలకం. ఈ సినిమా కానీ హిట్ అయితే పవన్ కళ్యాణ్ గారి రెమ్యునరేషన్ చాలా భారీగా నెక్స్ట్ సినిమాలకి చాలా భారీగా పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. దానివల్ల ఏమవుతుందంటే నెక్స్ట్ జనసేన పార్టీకి అది ఇంకా చాలా మంచి విషయం. ఎందుకంటే ఆయన ఒక 2-3 సినిమాలకు సంతకం పెట్టాడు అంటే పార్టీ కార్యకలాపాలు నడిపించుకోవచ్చు, ఆర్థికంగా ఇంక ఇబ్బందులు ఉండవు, జనసేన పార్టీకి ఇంక ఇబ్బందులు ఉండవు. అంటే ఇంతకు ముందు రెమ్యునరేషన్ తో పోల్చుకుంటే సినిమా కానీ హిట్ అయితే పాన్ ఇండియా లెవెల్లో భారీ రికార్డులు కానీ సొంతం చేసుకోగలిగితే పవన్ కళ్యాణ్ గారు అమాంతం రెమ్యునరేషన్ పెంచుకున్నా కూడా ఖచ్చితంగా 3-4 సినిమాలకు కానీ ఆయన సహాయం చేస్తే ఇంకా చాలా కొన్ని వందల మందికి, వేల మందికి ఆయన సహాయం చేస్తాడు. పిఠాపురంలో మొన్న ఎలక్ట్రీషియన్స్ కి కిట్లు పంపిణీ చేశాడు. గిరిజన ప్రాంతాలకు వెళ్లి ఆ చెప్పులు వాళ్ళకి కావాల్సినటువంటి ఆయన సొంత ఖర్చులతో ఇచ్చాడు. మామూలుగా వరద బాధితులకి ఆయన సొంత నిధులే ఇచ్చాడు. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఎన్టీఆర్ ట్రస్ట్ కి గానీ ఇట్లా చాలా వాటికి కూడా ఈ మధ్య ఆయన సొంత డబ్బులు, అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆయన సొంత డబ్బులు ఇచ్చేస్తున్నాడు. కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే ఆయన రెమ్యునరేషన్ పెరిగి అది ఎంతవరకు ఆయనకి మేలు జరుగుతుందో తెలియదు, కానీ సినిమా హిట్ అవడం వల్ల ఆయన రెమ్యునరేషన్ పెరిగితే ఖచ్చితంగా ఇంకొక 10 మందికి, కొన్ని వేల మందికి ఖచ్చితంగా మేలు జరుగుతుంది. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని సినిమా ఎట్టి పరిస్థితుల్లో కూడా నెగిటివ్ టాక్ రాకూడదు, సినిమా బాగుండాలనేటువంటి ఉద్దేశంతో ఖర్చుకి ఎక్కడ వెనకాడకుండా, అంటే పవన్ కళ్యాణ్ గారు కూడా వెనకాడలేదు, తనకున్నటువంటి, అంటే తను పెట్టుబడి పెట్టలేకపోయినా తనకున్నటువంటి రెమ్యునరేషన్ వెనక్కి ఇచ్చైనా సరే ఆ సినిమాని ఏదో ఒక విధంగా సెట్ చేయాలి అనేటువంటి ఆకాంక్ష అయితే మాత్రం టీంలో కనపడుతుంది, కసి కనపడుతుంది. దానికే నిదర్శనం ఇది, మరేమీ తెచ్చుంది.